పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి వరం పొందాడు. ఆ వరం వల్ల దేవతలను, ఋషులను చాలా బాధించసాగాడు. అతని బాధల నుంచి లోకాలను రక్షించడానికి ఒక మహాశక్తిగల కుమారుడు అవసరమయ్యాడు. పరమశివుడు మరియు పార్వతీదేవి అనుగ్రహంతో దివ్యమైన శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తిని అగ్నిదేవుడు తీసుకెళ్లి గంగాదేవి ద్వారా శరవణంలోని రెల్లు పొదల్లో ఉంచాడు. అక్కడ ఆ దివ్యశక్తి నుంచి 6 శిశువులు జన్మించారు. 6 కృత్తికా దేవతలు వారిని ప్రేమగా పెంచారు. పార్వతీదేవి ఆ 6 శిశువులను ఒక్కటిగా తన ఒడిలోకి తీసుకున్నప్పుడు వారు 6 ముఖాలు కలిగిన ఒకే బాలుడిగా అవతరించారు. అందుకే ఆయనను షణ్ముఖుడు, ఆరుముఖుడు, కార్తికేయుడు, స్కందుడు, సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు. దేవతలు ఆయనకు దివ్యమైన వేలు, శక్తి ఆయుధం అందించారు. సుబ్రహ్మణ్య స్వామి దేవతల సేనకు నాయకుడై తారకాసురుడితో యుద్ధం చేశాడు. చివరకు తన దివ్యశక్తితో తారకాసురుడిని ఓడించి దేవతలకు మరియు లోకాలకు శాంతిని కలిగించాడు. ఆయన ధైర్యం, జ్ఞానం, శక్తికి ప్రతీకగా నిలిచాడు. నెమలి ఆయన వాహనం, వేలు ఆయన ప్రధాన ఆయుధం.